సార్ ఇక్కడ ఒక కీలక అంశం కదా సార్, మిగతా వాళ్ళందరినీ సిట్టింగ్ల పేరుతో పక్కన పెట్టినా ఆయన డే 1 నుంచి ఆయనతో పాటు నడిచి ఆయన కష్టాల్లో భాగస్వామ్యం ఓ రోజా కావచ్చు, లైక్ ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇప్పుడు ఒక కాపు రామచంద్రారెడ్డి, వీళ్ళంతా బై ఎలక్షన్స్లోనే అప్పట్లోనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి వెంట. సో ఇలాంటి వాళ్ళందరినీ ఈరోజు పాదసారథిని వీళ్ళందరినీ పక్కన పెడతాం ఎలా చూడాలంటారు? వాళ్ళు హార్డ్ కోర్స్ కదా వైసీపీకి. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించొద్దురా బాబు. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్. మీరు ఓవర్ యాక్షన్ చేయగలరా, రియాక్షన్ ఎలాగ ఉంటుంది. నిన్ను ఈపి గోగమంటే ఈపి మాత్రమే గోకు, ఇంకో చోట ఏలి పెట్టకరా బాబు అని ఇది ఎప్పటికప్పుడు నిరూపిత సత్యం. ఇది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతుంది. అయినా సరే వీళ్ళు తెలుసుకోకుండా ఒకవేళ రోజా అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముందండి? తనకేం లోటు? శుభ్రంగా జబర్దస్త్లో డబ్బులు సంపాదించుకుంది. అంతకుముందు టీడీపీలో ఉండగా ఒక నాయకత్వ లక్షణాలు నాయకురాలకి ఎస్టాబ్లిష్ అయింది. ఓడిపోయినా సరే లీడర్గా ఫైర్ బ్రాండ్గా ఉంది కదా. తర్వాత వైసీపీలో ఎగిరింది, టీడీపీని దుమ్మెత్తి పోసింది. ఆవిడ నోట్లో నేరాడతానికి ఎవరికన్నా భయమే. నేను ఇన్ని మాటలు మాట్లాడతాను, నాకు భయమే, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎవరు మాట్లాడాలో మాట్లాడుతున్నారు. నాకు బాధ వస్తుంది. ఎందుకు ఆవిడ అలాగా అనిపించుకుంటారు? ఆడకూతురు కదా, తను అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? హుందాగా ఎందుకు? విడుదల రజనీ గారి మీద చెడ్డ పేరు, ఓడిపోద్ది అంటున్నారు. కానీ ఎంత హుందాగా ఉంది, అఫీషియల్గా ఉంటుంది కదా. ఆ హుందాతనం నీ దగ్గర ఏది? జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడు, ఇష్టం ఉంది. కానీ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టాల్సిన అవసరం నీకేముంది? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది? బండ్ల గణేష్ నిన్ను బండకేసి బాధేసాడు కదా. ఆ మాటలు అనిపించుకుంటాం ఎందుకు? ఇప్పుడు కాల్ జారితే తీసుకొచ్చాను, నోరు జారితే తీసుకోలేం కదండి. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను బయటికి ఎక్కడికి వెళ్ళలేని విధంగా నీ గేట్లు వేసి తాళం వేస్తాడు. అదే నువ్వు ఏమీ మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటా గౌరవం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చిన వనిత ఉన్నారు, సుచరిత, వాళ్ళు ఎప్పుడన్నా నోరు జారారా? ఎంత గౌరవంగా ఉందో. సుచరిత గారు కూడా ఎంత ఉందాగా ఉంటుందా అఫీషియల్గానే? ఆవిడే కాదు, ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఉందాగా, పద్ధతిగా, వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకు మాట్లాడి విమర్శలా చూస్తారు తప్ప వాళ్ళు దూషించలేక వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళ చేత కదా. ఇవాళ వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళినప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు, ఆవిడ రెడ్ కార్పెట్ వేసి తీసుకున్నారు. కారణం ఏంటి? నోరు బారేసుకోలేదు కాబట్టి. ఇవాళ కొడాల నానికి నీకు ఛాన్స్ ఉందా? తమ్మినేని సీతారాం ఇలాంటి వాళ్ళకి వాళ్ళ చేత అలా మాట్లాడిచ్చి వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు అందరూ, దేవినేని అవినాష్ వీళ్ళందరికీ లాక్ చేసి పెట్టేసి ఎటు పోకుండా వాళ్ళకి. నిజంగా మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, మీరు డైనమిక్ లీడర్స్. మిమ్మల్ని నిర్వీర్యం చేసి మీ బ్యాటరీ తీసేసాడు, మిమ్మల్ని డిశ్చార్జ్ చేసాడు, డిఫ్యూజ్ చేసేసాడు. అది తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు మహీధర్ రెడ్డి గారు ఉన్నాడు, నువ్వు తిట్ట నా టికెట్ బాబుని పర్లేదు అన్నాడు. ఆ మాట ఎందుకన్నా పోతున్నారు మీరు? ఈ రోజు వరకు ఆయన 4.5 సంవత్సరాలు ఆయన పేరు వినపడలేదు అక్కడ. ఇవాళ ఒక్కసారి ఆయన హీరో అయ్యాడు. బాగుంటుంది. కానీ ఇప్పుడు పక్కన నీకు తెలియదు, చెప్తే వినో, తోటివాడిని చూసినా నేర్చుకోవాలి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.